రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనపై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ శోభాయాత్రలో 5గురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమంటూ అభిప్రాయపడింది. ఘటనకు కారణాలు, పరిహారం, భద్రతా చర్యలపై నివేదిక కోరింది హెచ్ఆర్సీ. సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి హెచ్ఆర్సీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకల సందర్భంగా రామంతపూర్లో నిర్వహించినటువంటి శోభాయాత్రలో దాదాపు 5గురు విద్యుత్ షాక్తో మృతి చెందినటువంటి ఘటనపై హైదరాబాద్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సెప్టెంబర్ 22వ తేదీలోపు సమర్పించాలంటూ కూడా టీఎస్ఎస్పీ డీసీఎల్ సంబంధించిన సీఎండీని ఆదేశాలు జారీ చేసింది హెచ్ఆర్సీ. ప్రధానంగా ఎందుకు భద్రతా చర్యలు లోపించాయి, అసలు ఎలాంటి ఆర్థిక సహాయం అందించారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు, అసలు కారణాలు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా ఎస్పీ డీసీఎల్ సీఎండీని అటు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మనం చూసాం రామంతపూర్లో జరిగినటువంటి విషాదమైనటువంటి సంఘటనపై అటు సుమోటోగా హెచ్ఆర్సీ స్వీకరించడం జరిగింది. దీంతో పాటు రామంతపూర్ ఇన్సిడెంట్ తర్వాత మనం చూడొచ్చు ఈరోజు మరొక ఇన్సిడెంట్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 కేసులు, మరోవైపు అటు అంబర్పేట నమోదైన మరొక కేసు. మొత్తం ఈ 2 ఘటనల్లో దాదాపు 3 ఘటనల్లో దాదాపు 8 మంది చనిపోయారు. ఈ ఘటనలన్నిటికి సంబంధించినటువంటి కారణాలపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా హెచ్ఆర్సీ అటు ఎస్పీడీసీఎల్ సీఎండీని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మనం చూసాం మొత్తం ఈ ఘటనలో రామంతపూర్లో జరిగినటువంటి ఘటనలో మొత్తం 5గురు చనిపోయారు. మొత్తం శోభాయాత్రలో విద్యుత్ తీగల ఘాతకానికి వేలాడుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకున్నారు, వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్, అదేవిధంగా నష్టపరిహారం ఏ విధంగా చెల్లించారు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులను హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఈ నెల 22వ తేదీ అంటే సెప్టెంబర్ 22వ తేదీలోపు దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. మధు. సునీల్, అంటే అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు గత వారం వర్షాలు పడుతూ ఉన్నాయి, ముందుగానే అలర్ట్ చేస్తూ ఉన్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులకి అంటే సరిగ్గా చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కూడా ఇలాంటి ఘటనలు మనం చూస్తుంటే ఈ 2 డేస్లోనే మనం 8 మంది చనిపోయారు. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగడే అక్కడ అన్న చందంగా అటు అధికారుల తీరు అయితే మారలేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 2 ఘటనలు అటు రామంతపూర్ పరిసర ప్రాంతంలో జరిగిన ఘటన తర్వాత అంబర్పేటలో ఒక ఘటన, ఒక వ్యక్తి చరణ్ అనే వ్యక్తి వినాయక మండపం విద్యుత్ షాక్తో చనిపోయాడు. ఆ తర్వాత నిన్న బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న నేపథ్యంలో ధోని అనేటువంటి వ్యక్తితో పాటు వికాస్ అనేటువంటి బీహార్ చెందినటువంటి 2 కూలీలు కూడా ఇద్దరు కూడా చనిపోయారు జరిగింది. వారు ఈరోజు ఉస్మానియా మార్షల్ వారికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. కానీ బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఒకటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు సీరియస్గా వ్యవహరించడం లేదు, అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అటు హైదరాబాద్ హ్యూమన్ రైట్స్ కమిషన్, తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అదే హెచ్చరికలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యం సంబంధించిన విషయాలపై కూడా పూర్తి నివేదిక సమర్పించాలి. మరోవైపు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మరోవైపు పరిహారం ఏ విధంగా చెల్లించారనే దానిపై కూడా పూర్తి నివేదిక సెప్టెంబర్ 22వ తేదీ వరకు సమర్పించాలంటూ కూడా హెచ్ఆర్సీ ఈరోజు విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మధు.